హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 4 జనరేటర్లు అయితే వచ్చినాయండి. నిన్న దాని వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూ వీడియో అండి ఇది. నిన్న జనరేటర్ చూపించలేదు. ఈ జనరేటర్ వచ్చేసి నందిగాం అండి. ఫస్ట్ జనరేటర్ కృష్ణా జిల్లా నందిగాం వచ్చింది. జనరేటర్ని దింపడానికి అయితే క్రేన్ వచ్చేసిందండి. ఇది కస్టమరే పిలిపించారు. ఈ జనరేటర్ని అయితే సెల్లార్లో పెట్టాల్సి వచ్చిందండి. సెల్లార్లోకి క్రేన్ వెళ్ళడం కుదరదు, క్రేన్ పెట్టలేదు కూడా. అందుకే బయట దింపేశాడు. బయట దింపి చిన్నగా లోపలికి నెట్టాలన్నమాట. మనం ఏదో అతి తెలివితేటలు చూసి బెల్ట్ని తీసి రివర్స్ చేద్దామని చూసాము. బెల్ట్ని తీసి రివర్స్ చేసినా క్రేన్ లోపల నెట్టలేకపోయింది. ఆ సెల్లార్లోకి వెళ్ళే దారిలో పట్టీలుగా ఉంది అనమాట. అందువల్ల జరపలేకపోయింది. అందుకని చెప్పి ఇంకా బెల్ట్ని తీసేసి ఇంక నువ్వు వెళ్ళిపోయా రాజా అని క్రేన్ అతన్ని పంపించేశానండి. ఇంకా దీన్నైతే లోపల నెట్టాలి. కస్టమర్కి అంతగా తెలియదు అనమాట లోపలికి ఎలా నెట్టాలో. నేనైతే గడ్డపల్లి కూడా తెప్పించమని చెప్పాను. గడ్డపల్లికి తెప్పించి లోపల నెడదానుకుంటే గడ్డపల్లికి కూడా లేదన్నారు. క్రేన్ అతని దగ్గర జాకీ రాడ్ అడిగాను, జాకీ రాడ్ కూడా లేదు. అందుకని చెప్పి లారీ అతని దగ్గర జాకీ రాడ్ తీసుకొని చిన్నగా లోపలికి ఎలా నెడుతున్నాను చూడండి. ఇది చాలా కష్టమైన పని, చాలా జాగ్రత్తగా చేయాలి. తేడా పడితే మీదకి పడిపోయింది జనరేటర్. ఇలా మనం జనరేటర్ నెడతా ఉంటే మనకంటే పక్కన వాళ్ళు చేసే హడావుడి ఎక్కువ ఉంటుందండి. అది వాళ్ళు చేయరు, మనల్ని చేయనీరు. చాలా జాగ్రత్తగా అయితే నెట్టాలి. ఇది పాపం ఇతని క్రేన్ డ్రైవర్ వచ్చేసి నాకు హెల్ప్ చేశాడు చాలాసేపు. చిన్నగా నెడుతున్నాను ఇంక లోపలికి. జనరేటర్ దింపడానికి పైపులు ఉంటాయండి. ఆ పైపులు ఉంటే జనరేటర్ ఈజీగా వెళ్ళిపోయింది. కాకపోతే వీళ్ళు పెద్ద పైపు తెచ్చారు, అయినా అది పనికిరాదు. అందువల్ల ముందు చల్లార్లోకి నెడదామని చిన్నగా అటు ఇటు ఆ జాకీ రాట్ తీసుకొని చిన్నగా అయితే నెడుతున్నాను. నా కష్టానికైతే ప్రతిఫలం అనిపించింది. జనరేటర్ అయితే లోపలికి వెళ్తుంది. ఈ జనరేటర్ని మొత్తం నేను ఒక్కడే లోపల నెట్టానండి. ఇది వచ్చేసి 7.5 kV జనరేటర్, ఐచర్ కంపెనీ జనరేటర్. నేను ఐచర్ కంపెనీ గుంటూరు జిల్లా మొత్తానికి డీలర్ని. నేను ఇప్పటివరకు సుమారు 2000 జనరేటర్లు అయితే అమ్మానండి. ఇంతవరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు జనరేటర్లతో. నేను అమ్మిన జనరేటర్లు కూడా ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కస్టమర్స్ని. ఐచర్ కంపెనీ జనరేటర్లు వచ్చేసి ఎయిర్ కూల్డ్ అండి. వీటికి రేడియేటర్లు ఉండవు 40 kV వరకు. వీటికి కూలెంట్ వాటర్ పోసుకునే పని ఉండదు అనమాట, ఎయిర్ కూల్డ్ కాబట్టి అసలు రేడియేటరే ఉండదు. మిగతా కంపెనీలకి అయితే రేడియేటర్ ఉంటుంది. మన ఇంజన్ వారంటీ కూడా 5 years ఇస్తారండి కంపెనీ వాళ్ళు, మిగతా వాళ్ళు 2 years ఇస్తారు. చూడటానికి ఏదో సింపుల్గా ఉన్నా చాలా కష్టమైన పని అండి. ఆ మెట్లు కోణాలన్నీ ఇరిగిపోయినాయి. చాలా కష్టపడి నెట్టాను జనరేటర్ని. చిన్నగా కొద్దిగా నెట్టుకుంటూ వెళ్ళాను. జనరేటర్ ఆల్మోస్ట్ 80% లోపలికి వెళ్ళిపోయిందండి. నాకైతే బాగా రొప్పి వచ్చేసింది, అందుకే కొద్దిసేపు ఆగాను. అదిగాక జనరేటర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. అందుకే ముందుగా చిన్నగా సైడ్కి అంటున్నాను. చిన్నగా అనుకుంటే అంతకంటే ఇంకొక మార్గం లేదనమాట. ఎంతమంది వచ్చినా హడావుడి గొడవ ఉంటుంది కానీ పని అవ్వదు. జనరేటర్ అయితే ఆల్మోస్ట్ కిందకి దిగేసింది. చూడండి, జనరేటర్ కిందకి దిగిన తర్వాత ఇలా ఉంది. ఇలా పెట్టేశానండి, ఇంక వదిలేశాను. కస్టమర్ బెడ్ కట్టించుకొని బెడ్ మీద పెట్టుకుంటా ఉన్నారు. నందిగామలో జనరేటర్ దింపేసిన తర్వాత బయలుదేరి విజయవాడ అయితే వచ్చేసామండి. ఇదిగోండి పక్కన అమ్మవారి గుడి. అమ్మవారి గుడి పక్కనే మన లారీ వెళ్తుంది, జనరేటర్ లారీ. నాకు వీడియో తీయాలనిపించి తీశాను. లారీ అయితే లోపలికి రానిలేదండి. చిన్నగా ఆ సందుల్లో తిరిగి ఊర్లోకి వచ్చాము. ఊరి చివరి నుంచి తిరిగి వెళ్ళమన్నారు. దీనికి 4 wheels ఉన్నాయి, అయినా రావచ్చు కానీ రానివ్వలేదు ఎందుకనో. చిన్నగా జాగ్రత్తగా వచ్చేసాము. గొల్లపూడి వై జంక్షన్ వద్ద పోలీసులు ఊళ్ళోకి అయితే రానివ్వలేదండి, విజయవాడలోకి. ఊరి చివరి నుంచి తిరిగి వెళ్ళమన్నారు. నేను ఇలా జనరేటర్ని తీసుకొని వచ్చి తెనాలి అయితే వచ్చేసాను. తెనాలి వచ్చేసరికి చీకటి పడిందండి. ఇది చిన్న సందు. తెనాలి వచ్చే ముందే మంగళగిరి వరకు రాగానే క్రేన్ అతనికి ఫోన్ చేశానండి. క్రేన్ని మననే పిలిపించమన్నారు కస్టమరు. మనం వచ్చిన 10 నిమిషాలకి క్రేన్ అతను వచ్చేసాడు. చిన్నగా జనరేటర్ని అయితే పైకి లేపేసాం లారీలో నుంచి. ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అనిపించిందండి. ఎందుకంటే స్కూల్లో వదిలిపెట్టే టైము 6-6:30కి. ఒక పక్కన ట్రాఫిక్ కాపుకుంటూ లారీని పక్కకు నెట్టేసి జనరేటర్ అయితే చిన్నగా తీసాము. ట్రాఫిక్ కూడా బాగానే ఆగింది. గొడవ చేసేవాళ్ళు గొడవ చేస్తూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మొత్తానికైతే అతి కష్టం మీద జనరేటర్ని దింపేసామండి. ఈ జనరేటర్ కూడా గేట్లో దింపాడు. చిన్న కడ్డీలు ఉంటే ఆ కర్రలు పెట్టుకొని చిన్నగా లోపలికి నెట్టుకొచ్చానండి. బెడ్ వేశారు, బెడ్ ఆరలేదని ఇంకా బెడ్ మీద ఎక్కించలేదు. జనరేటర్ మూడో జనరేటర్ దింపించేసేద్దామని గుంటూరు వచ్చానండి. ఇది గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు ఉంది కదా, అక్కడ దాని ఎదురు రోడ్లో అండి. ఇది కొద్దిగా టిపికల్ వర్క్ లాగా ఉందండి. ఏంటంటే ఈ ఖాళీ ల్యాండ్లో నుంచి జనరేటర్ తీసుకెళ్ళాలి. సుమారుగా 200 మీటర్లు పొలంలో నుంచి వెళ్ళాలండి. అతను తీసుకెళ్ళన్నాడు. చిన్నగా బతినాడి ఏం కాదులని చెప్పి ధైర్యం చెప్పి తీసుకొని వచ్చాను. ఇదిగోండి చూడండి, ఖాళీ ల్యాండ్లో నుంచి లైట్లు వేసుకుంటే జాగ్రత్తగా వచ్చాడు. ఎక్కడ పంచర్ పడితేనే వాళ్ళ భయం, అది వాళ్ళది. అపార్ట్మెంట్ ఎదురు నుంచి పెట్టచ్చు కానీ అక్కడ కాలువ తీసిందండి, అందువల్ల కుదరలేదు. ఈ చిన్నగా ఈ అపార్ట్మెంట్ లోపలికైతే పెట్టేసాం బయట నుంచి. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి క్రేన్ అతనికి 1/2 గంట టైం అయితే పట్టింది. చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వచ్చిందండి. పాపం అతనికి ఏం కనబడట్లేదు చీకట్లో. లెఫ్ట్ రైట్ చెప్పుకుంటూ వచ్చాము కారుకి చెప్పినట్టు.
ఇదైతే డైరెక్ట్గా బెడ్ మీద దింపడానికి ట్రై చేసామండి. డైరెక్ట్గా పొజిషన్కి అయితే వచ్చేసింది క్రేన్. ఇక్కడ మ్యాన్ పవర్ ఏమి అవసరం పడలేదు జనరేటర్ దింపడానికి. ఇది వచ్చేసి 15 kVA జనరేటర్ అండి, 3 ఫేస్. చిన్నగా జనరేటర్ అయితే దింపేసామండి. ఈ జనరేటర్ దింపేటప్పటికి టైం ఎంత అయింది అనుకుంటున్నారు? సుమారు 10:30 అయిందండి. నేను మార్నింగ్ 10:30కి బయలుదేరాను నందిగామ బండేసుకొని బుల్లెట్ మీద. ఎప్పటికీ 10:30 అయిందండి. ఇంకా ఇంకో జనరేటర్ ఉంది. ఇక్కడ జనరేటర్ అయితే దింపేసాము చిన్నగా బెడ్ మీదకి. బెడ్ కూడా సూపర్ ఇచ్చారు. వీళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ అండి, శివ కన్స్ట్రక్షన్స్ అని. వీళ్ళు రెగ్యులర్గా మన దగ్గరే తీసుకుంటూ ఉంటారండి. ఇప్పటికీ సుమారు ఒక 20 పైన జనరేటర్లు కొన్నారు వీళ్ళు. చూసారుగా ఎలా జనరేటర్ దింపేసాము బెడ్ మీద. ప్రశాంతంగా దిగిపోయింది బెడ్ మీద. వాచ్మెన్ వచ్చి మొత్తం చూసుకుంటున్నాడు ఎలా దిగింది ఏంటా అని. ఆ టైంలో సూపర్వైజర్స్ ఎవరు ఉంటారు కదా, అందుకని వాచ్మెన్ చూసుకుంటున్నాడు. జనరేటర్ల లారీ వచ్చేసి ఎప్పుడైనా మిడ్ నైటే వస్తాయండి. ఎందుకంటే పగలు నో ఎంట్రీ ఉంటుంది వాటికి, ఊళ్ళోకి రానివ్వరు. మొత్తానికి జనరేటర్ అయితే దింపేసామండి. ఇదిగోండి జనరేటర్ చుట్టూ 360 degrees వ్యూ చూపిస్తాను తిరిగి. జనరేటర్ ఎలా కొట్టారో చూడండి. ఇది వచ్చి సైడ్ అండి, ఇటు ఎయిర్ వెళ్తూ ఉంటుంది, ఎయిర్ కూల్డ్ కాబట్టి. ఇది పొడవ వైపు అండి, డోర్స్ ఉంటాయి, ఫ్యూయల్ పోసుకోవడానికి ఇటువైపు నుంచే ఉంటుంది. ఇంకో సైడ్ వచ్చేసి ఆన్ ఆఫ్ ఉంటుందండి, అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆన్ ఆఫ్ డోరు. ఇటు నుంచి జనరేటర్ని ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th జనరేటర్ వచ్చేసి గుంటూరు బృందావన్ గార్డెన్స్లో 5వ లైన్లో అండి. వెంకటేశ్వర స్వామి గుడి దాటిన తర్వాత నారాయణ ఇంటర్ కాలేజ్ ఉంటుంది, దాని ఎదురుండే అపార్ట్మెంట్ అండి. వీళ్ళు కూడా మన రెగ్యులర్ కస్టమర్సే. వీళ్ళు కూడా ఇప్పటివరకు మన దగ్గర 10-15 జనరేటర్ల దాకా తీసుకున్నారు. ఇది వాళ్ళు సార్ వాళ్ళు ఉంటున్నారండి ఆ ఫ్లాట్లో, ఆయన ఉండే ఫ్లాట్కి తెప్పించుకున్నారు. ఇది కూడా 15 kVA జనరేటర్ అండి. క్రేన్ అతను అయితే జనరేటర్ని చిన్నగా లారీలో నుంచి దింపి జనరేటర్ని పెట్టే పొజిషన్కి వస్తున్నాడు. ఇక్కడ మైనస్ ఏంటంటే జనరేటర్ పెట్టేది ట్రాన్స్ఫార్మర్ కింద అండి. ఇది చాలా క్రిటికల్ అండి. కొద్దిగా అటు ఇటు అయినా కానీ క్రేన్ కరెంటు వైర్లకి తగిలే అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టానండి. జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా కూడా అంత జాగ్రత్తగా పెట్టాను అనమాట. ఎందుకంటే తేడా వస్తే ఆంఫట్ స్వాహ అనమాట. ఈ జనరేటర్ని వచ్చేసి రోడ్డు మీదే పెట్టారండి. అపార్ట్మెంట్ లోపల అయితే పెట్టలేదు, ఇన్సైడ్ అవుట్ సైడ్ పెట్టారు. అక్కడ కొద్దిగా ప్లేస్ ఉంది ట్రాన్స్ఫార్మర్ కింద, అందుకని చెప్పి పెట్టారు. కరెంటు వైర్లు అడ్డం వస్తుంటే జాగ్రత్తగా పైకన్నారండి, లేకపోతే ఈ నెట్ కేబుల్స్ అన్నీ కట్ అయిపోయాయి. చాలా కిందకు ఉన్నాయి వైర్లు అవి. ఈ క్రేన్ పెట్టేటప్పుడు అవి కూడా చూసుకుంటూ ఉంటారండి జనరేటర్ పెట్టేటప్పుడు, లేదంటే గొడవ కూడా చేస్తారు. ఇదిగోండి పక్కనే ట్రాన్స్ఫార్మర్ దిమ్మ ఉంది, దాని పక్కనే గోడకి ట్రాన్స్ఫార్మర్ దిమ్మకి మధ్యలో పెడుతున్నారు జనరేటర్ని. డోర్స్ ఓపెన్ అవ్వవు. కస్టమర్కి చెప్పి బెడ్ ముందు ఇంకో కొద్దిగా ముందే ఇచ్చి జనరేటర్ ముందుకే నెట్టారండి. కాకపోతే అందుకే జనరేటర్ దింపి ముందు తర్వాత ఇద్దామని తీశాను. ఈ క్రేన్ అతనికి ఆ ట్రాన్స్ఫార్మర్కి ఆ గోడకి మధ్యలో ఎలా పెట్టాలో అర్థం కాలేదు పాపం. జనరేటర్ని పెడతానికైతే చాలా భయపడ్డాడు. నేను ధైర్యం చెప్పి డైరెక్షన్స్ ఇచ్చాను ఎలా పెట్టాలనేది. చాలా చిన్నగా పెట్టాడు. అప్పటి నుంచి నేనైతే వెళ్ళిపోయాను జనరేటర్ పెడతానికి ట్రాన్స్ఫార్మర్స్ అందులోకి. చాలా జాగ్రత్తగా పెట్టానండి. పక్కనే ఉన్నాయి వైర్లు, ట్రాన్స్ఫార్మర్ అంతా. చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా పెట్టాను. అప్పటికి ఆ క్రేన్ అతను జనరేటర్ పెడతా మ్యాన్ హోల్ మీదకి అయితే ఎక్కిచ్చేసాడు. మ్యాన్ హోల్ మీద ఉండే మూత అయితే ఇరిగిపోయిందండి. ఏం చేస్తాం, అవన్నీ మామూలు అలాంటివన్నీ. ఎందుకంటే అతను కనపడదు కదా సరిగ్గా కింద, ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉండాలి. ఈ మొత్తానికి జనరేటర్ని అయితే చిన్నగా దింపేశానండి. అక్కడ దింపి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేశాను, అయినా డోర్లు అయితే ఓపెన్ అవ్వలేదు. చూసుకోవాలి ఇంకా. నెక్స్ట్ ముందు బెడ్ అయితే వేయించాలి. వీళ్ళు నేను నుంచున్న ప్లేస్లో బెడ్ వేయించారండి. నేను నుంచున్న ప్లేస్లో అయితే మొక్కలేద్దాం అనుకుంటున్నారు, కానీ అక్కడ డోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం లేదు. మొత్తానికి జనరేటర్ని అయితే చిన్నగా దింపేశానండి. అప్పటికి టైం 11:30 అయింది. పొద్దు నుంచి బాగా తిరిగి అలసిపోయి ఉన్నాను. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా జనరేటర్లు కావాలంటే నాకు చెప్పండి, జనరేటర్ పెట్టేద్దాం. జనరేటర్ పెట్టిన తర్వాత అయితే పొజిషన్ ఇదండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు.